మునసలిపురంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించేందుకు అందరం చేరుకున్నాం. ఇక్కడికి పార్టీతో సంబంధం లేకుండా ఈరోజు ఎన్టీఆర్ అనే పేరు మనకి ఎంతో ఇష్టమైన పేరు. ఆయన చేసిన గొప్ప పనులు మన అందరికీ మార్గదర్శకం. ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తాని నామకరణం చేసినందుకు ఏరియా మొత్తం చాలా సంతోషంగా ఉంది. అట్లానే ఇక్కడ వచ్చే ఫ్లైఓవర్ కూడా ఎన్టీఆర్ పేరుని సూచించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆయన ఒక బ్రాండ్. ఎన్టీఆర్ అంటే ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి లేకుంటే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రతిదీ ఆయన మనస్ఫూర్తిగా చేసిన కార్యక్రమాలు ఈరోజు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఇక ముందు తరాలు కూడా ఆయన మర్చిపోలేము. ఎందుకంటే ఆయన నటన నుంచి రాజకీయం వరకు అతను ఆ ఎన్టీఆర్ని అందుకునే మనిషి ఎవరు లేరు. ఇంకా కూడా ఎన్టీఆర్ పేరు ఈరోజు మనం ఎన్ని తరాలైనా సరే మర్చిపోలేని పేరు ఎన్టీ రామారావు గారు. మా అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఈరోజు వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన గ్రామీణ ప్రాంతమైన బడుగు బలహీన వర్గాలకు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు. ఆయనని ఏ రాజకీయానికి అంటగట్టవలసిన అవసరం లేదు. అన్ని రాజకీయాల నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఇటువంటి నాయకుడిని వర్ధంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క పనామా చౌరస్తాలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాతో పాటు మరో డైరెక్టర్ మరి పాషం అశోక్ గౌడ్ గారు మరియు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలా పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, మరి ఆనాడు ఏదైతే మండలాల వ్యవస్థ తీసుకొచ్చి పటేల్ పట్వారిగిరిలని మరి ఆనాడు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం వచ్చిందంటే వాస్తవానికి నందమూరి తారక రామారావు గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే రామారావు గారు చేపట్టినట్టు సంస్కరణలన్నీ కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకు తీసుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు వారి యొక్క స్థానాలను పెంచుతూ ఇలా ఈ రాష్ట్రంలో కూడా బీసీలకు సరైన న్యాయం చేస్తున్నదంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఆయన సినిమాలలో కానీ అన్నిట్లలో కూడా ఒక వెలిగిన వ్యక్తి. ఏ వేషం వేసినా కూడా దేవుళ్ళను మైమర్పించినటువంటి ఎన్టీ రామారావు గారు మనకు 30 ఏళ్ళ నుంచి దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా రాజకీయాలకు ఆయన రావడం, రాజకీయాల పెను మార్పులు అనేది జరగడం జరిగింది. ఆ రోజులలో ఆయన రాజకీయాలకు వచ్చి కింది స్థాయి వరకు నిరుపేదలకు ఏమైతే పోవాలో వాళ్ళకు కూడా సాయం చేయాలనే విధంగా ముందుకు నడిపించి చేసిన వ్యక్తి మహానుభావుడు. ఆయన ప్రతి తెలుగువారు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరు గుండెల్లో గుర్తుండిపోయే వ్యక్తి, మహా వ్యక్తి. ఆయన తెలుగు భాష గురించి చాలా ఆయనకు పోరాడడం జరిగింది. ఆయనకు ప్రధానమంత్రి పదవి ఇస్తామని వచ్చినా కూడా నాకు తెలుగు వాళ్ళే ముఖ్యమైన ఉద్దేశంతో ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మార్చిన వ్యక్తి కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. జై మల్లన్న, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర అమర.